మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో దైవ సంచారం ఉంటే అంటే ఇంట్లో దేవతలు తిరుగుతుంటే కనిపించే 10 సంకేతాలు ఇవే. ఎన్ని పనులున్నా వదిలేసి ఈ వీడియో చూడండి. ఈ సృష్టిలో మనం కంటితో చూడగలిగేదానికంటే చూడలేని అద్భుత శక్తులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మన ఇల్లు అనేది కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన కట్టడం మాత్రమే కాదు, అది మన ఆత్మ నివసించే ఒక ఆలయం వంటిది. ఎవరింట్లో అయితే నిత్యం దైవ చింతన, పవిత్రత మరియు సత్ప్రవర్తన ఉంటాయో ఆ ఇంట్లోకి అదృశ్య రూపంలో దేవతలు లేదా దివ్య శక్తులు వచ్చి వెళ్తుంటాయని మన పెద్దలు చెబుతుంటారు. పుణ్యాత్ముల ఇళ్లలో దేవతలు ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇటువంటి దైవ సంచారం ఉందా? దైవిక శక్తులు మీ గడప దాటి లోపలికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాయా అని తెలుసుకోవడం ఎలా అని మీకు సందేహం కలగవచ్చు. అదృష్టవశాత్తు దేవతలు మనకు కనిపించకపోయినా వారు తమ ఉనికిని కొన్ని రహస్య సంకేతాల ద్వారా మనకు తెలియజేస్తారు. మీ ఇంట్లో దైవ సంచారం ఉంటే కనిపించే అత్యంత ముఖ్యమైన 10 సంకేతాల గురించి ఈరోజు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఎన్ని పనులున్నా సరే ఈ విషయాలను ఒక్కసారి ప్రశాంతంగా వినండి, ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని మార్చేసే పరమ సత్యాలు. ముఖ్యంగా ఇందులో 10వ సంకేతం గనక మీ ఇంట్లో కనిపిస్తే మీరు ఈ ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతులని అర్థం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇంట్లో దేవతలుంటే కనిపించే మొట్టమొదటి మరియు అత్యంత స్పష్టమైన సంకేతం అకస్మాత్తుగా వచ్చే దివ్య పరిమళం. సాధారణంగా మనం ఇంట్లో అగరబత్తులు వెలిగించినప్పుడు లేదా సాంబ్రాణి ధూపం వేసినప్పుడు మంచి సువాసన వస్తుంది. కానీ మీరు ఎటువంటి అత్తరులు, సెంట్లు లేదా ధూపాలు ఉపయోగించకపోయినా గాలిలో అకస్మాత్తుగా మల్లెపూల వాసన, పారిజాతాల పరిమళం లేదా అద్భుతమైన శ్రీగంధపు సువాసన వ్యాపిస్తే అది సాక్షాత్తు దేవతల రాకకు నిదర్శనం. దైవశక్తులు సంచరించే సమయంలో వారి సూక్ష్మ శరీరం నుండి ఒక రకమైన పవిత్రమైన పరిమళం వెలువడుతుంది. ఈ సుగంధం ఒక్కసారిగా మీ ముక్కు పుటాలను తాకినప్పుడు మీ అంతరాత్మ తక్షణమే ప్రసన్నమవుతుంది. మనసులోని ఆందోళనలన్నీ మటుమాయమే ఏదో తెలియని ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇటువంటి అనుభవం కలిగినప్పుడు ఆ దేవతలు మీ గృహంలోని సమస్త ప్రతికూలతలను నాశనం చేసి తమ పాదముద్రలతో మీ ఇంటిని పవిత్రం చేస్తున్నారని గ్రహించాలి. 2వ సంకేతం ప్రకాశవంతమైన కాంతి గోళాలు లేదా మెరుపులు. కొన్నిసార్లు మీరు మీ కంటి చివరన మెరుపు వంటి తెల్లని లేదా బంగారు వర్ణపు కాంతి కనిపించి మాయమవటం గమనించవచ్చు. ఇది భ్రమ అని అనుకోవద్దు. ముఖ్యంగా పూజా సమయంలో లేదా ధ్యానంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నా సరే మీ కనుపాపల ముందు ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తుంటే అది దైవిక ఉనికికి చిహ్నం. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో మనం కెమెరాలతో ఫోటోలు తీస్తున్నప్పుడు లేదా వీడియోలు తీస్తున్నప్పుడు ఆ దృశ్యాలలో చిన్న చిన్న తెల్లని ప్రకాశవంతమైన కాంతి గోళాలు కనిపిస్తుంటాయి. అవి దుమ్ము కణాలు కావు, అవి మిమ్మల్ని నిరంతరం రక్షిస్తున్న అదృశ్య శక్తులు. ఆ ప్రదేశంలో ప్రాణశక్తి అత్యున్నత స్థితిలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఆధ్యాత్మిక నిరూపణ. ఇటువంటి కాంతి గోళాలు ఉన్న చోట దుష్ట శక్తులు అస్సలు నిలవలేవు. 3వదిగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు. బయట వాతావరణం ఎంతో ఉష్ణంగా ఉన్నప్పటికీ లేదా ఎండ మండుతున్నప్పటికీ మీ నిలయంలోని ఒక నిర్దిష్ట భాగంలో, ముఖ్యంగా పూజా మందిరంలో అకస్మాత్తుగా హాయినిచ్చే చల్లని గాలి వీచడం మీరు గమనించవచ్చు. ఆ చల్లదనం ఏసీ లేదా ఫ్యాన్ గాలిలా కాకుండా మనసును తాకేలా ఉంటుంది, లేదా ఒక్కోసారి ఒక రకమైన పవిత్రమైన వెచ్చదనం అనుభవంలోకి వస్తుంది. ఈ మార్పు మీ శరీరంలో రోమాంచం కలిగించగమ్మించవచ్చు. దేవతలు మీకు అత్యంత సమీపంలో ఉన్నప్పుడు మీ శరీరంలోని శక్తి క్షేత్రం ప్రభావితమై ఇటువంటి భౌతిక మార్పులు సంభవిస్తాయి. ఇది దైవం మీకు తోడుగా ఉందనడానికి ఒక గొప్ప భరోసా. దైవ సంచారం మీ ఇంట్లో ఉంటే కనిపించే 4వ సంకేతం మూగజీవాలు మరియు పక్షుల అసాధారణ ప్రవర్తన. మనుషుల కంటే పశుపక్షాదులకు సూక్ష్మ గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ బాల్కనీలోకి లేదా కిటికీ వద్దకు పదే పదే పిచ్చుకలు, పావురాలు లేదా అత్యంత సుందరమైన సీతాకోక చిలకలు వచ్చి నిశ్చలంగా కూర్చుంటున్నాయా? అయితే మీ ఇంట్లో దైవశక్తి పుష్కలంగా ఉందని అర్థం. ఇవి దైవిక శక్తుల వాహకాలుగా వ్యవహరిస్తూ ప్రకృతి నుండి శుభవార్తలను మోసుకొస్తాయి. పక్షులు భయం లేకుండా మీ గృహంలోకి ప్రవేశిస్తున్నాయంటే అక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదని అర్థం.
అలాగే మీ పెంపుడు జంతువులైన కుక్కలు లేదా పిల్లులు గాలిలో ఒకే దిశను తేరిపార చూడడం లేదా అక్కడ ఎవరూ లేకపోయినా వినయంగా తోక ఆడించడం వంటివి చేస్తే అక్కడ మీరు చూడలేని ఒక దివ్య శక్తి ఉందని గ్రహించాలి. ప్రాణులు ఆ అదృశ్య శక్తులను చూసి ఆనందపడతాయి లేదా గౌరవపూర్వకంగా నిశ్శబ్దంగా ఉండిపోతాయి. 5వ సంకేతం సూక్ష్మమైన ధ్వనులు మరియు గజ్జల సవ్వడి. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మీ గృహంలో ఎవరూ లేకపోయినా గదిలో నుండి ఎవరో నడుస్తున్నట్లు గజ్జల సవ్వడి వినిపించడం లేదా పిల్లన ద్రోవి నాదం వంటి మధురమైన ధ్వని వినిపించడం చాలా విశేషం. కొన్నిసార్లు ఎక్కడో దూరంగా ఆలయ గంటలు మోగుతున్నట్లు మీ కర్ణేంద్రియాలకు మాత్రమే వినిపిస్తుంది. మీ కర్ణేంద్రియాలకు మాత్రమే వినిపించే ఈ శబ్దాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పే దివ్య ప్రయత్నాలు. దేవతలు తమ సంచారాన్ని మీకు ఈ ధ్వనుల ద్వారా తెలియజేస్తారు. ఇలాంటి శబ్దాలు వినిపించినప్పుడు భయపడకూడదు. బదులుగా ఓ దైవమా, నా ఇంటికి స్వాగతం అని మనసులో నమస్కరించుకోవాలి. ఈ నాదాలు మీ ఇంటి చుట్టూ ఉన్న దుష్ట ఆలోచనలను పారద్రోలి అఖండ శాంతిని వింపుతాయి. 6వది పసిబిడ్డల నిష్కల్మసమైన చిరునవ్వులు. గృహంలోని చిన్నపిల్లలు లేదా పసిపాపలు ఎవరూ లేని శూన్య ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా నవ్వడం, చేతులతో సైగలు చేయడం లేదా మరెవరితోనూ మాట్లాడుతున్నట్లు భావించడం మీరెప్పుడైనా గమనించారా? పిల్లలు దేవుడికి సమానం అన్నట్లుగా వారి మనసు నిర్మలమైన అద్దంలా ఉంటుంది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు అగోచర రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. వారి కళ్లకు కనిపించే ఆ దివ్య రూపాలను చూసి వారు మురిసిపోతుంటారు. దేవతలు పసిపిల్లలతో ఆడుకుంటారని, వారిని ఆశీర్వదిస్తారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో పిల్లలు అలా గాలిని చూసి నవ్వుతున్నారంటే ఆ ఇంట్లో దేవతల సంచారం ఉందని మీరు గట్టిగా నమ్మవచ్చు. 7వ సంకేతం అర్థవంతమైన మరియు పవిత్రమైన స్వప్నాలు. మీ స్వప్నాలలో పదే పదే దేవతామూర్తులు కనిపించడం, మీరు భక్తితో ప్రార్థిస్తున్నట్లు లేదా ఏదో పురాతన ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు భావం కలిగితే అది సామాన్యమైన కల కాదు. దేవతలు నిద్రావస్థలో మీకు మార్గనిర్దేశం చేస్తున్నారని దీని అర్థం. ఇటువంటి స్వప్నాలు మీ జీవితంలోని జటిలమైన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతాయి. భవిష్యత్తులో జరగబోయే శుభ పరిణామాలను కూడా ఇవి సూచిస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే ఇటువంటి కలలు నిజమవుతాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఆ దైవం మీకు ఏదో సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావించి ఆ రోజు మీరు మరింత శ్రద్ధతో పూజ చేయాలి. 8వ సంకేతం పూజా సమయంలో లభించే పుష్ప ప్రసాదం మరియు దీపపు జ్యోతిలో అద్భుతం. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయం. మీరు నిశ్చలమైన ఏకాగ్రతతో దైవ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి చిత్రపటం నుండి లేదా విగ్రహం నుండి పువ్వు కిందకు జారితే దానిని ఆ దైవం యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదంగా పరిగణించాలి. దీన్నే పుష్పప్రసాదం అంటారు. మీ సంకల్పం త్వరలోనే సిద్ధించబోతోందని దీని అర్థం. అలాగే దేవుడి వద్ద వెలిగించిన దీపపు జ్యోతి గాలి లేకపోయినా నృత్యం చేయడం లేదా జ్యోతి చివరలో ఒక పువ్వు వంటి ఆకారం ఏర్పడడం అత్యంత పవిత్రమైన సంకేతం. మీ పూజను మరియు ప్రార్థనను దేవతలు స్వీకరించారు అనడానికి ఇది అంతిమ సాక్ష్యం. ఇటువంటి జ్యోతి పువ్వు ఏర్పడటం మహాపుణ్యవంతులకు మాత్రమే గోచరించి అరుదైన అద్భుతం. 9వ సంకేతం తులసి మొక్క ఎదుగుదల మరియు ఇంటి వాతావరణంలో మార్పు. ఏ గృహంలో అయితే తులసి మొక్క ఏడాది పొడవునా పచ్చగా కలకలలాడుతూ పెరుగుతుందో ఆ నిలయంలో మహాలక్ష్మీదేవి సదా కొలువై ఉంటుందని అర్థం. తులసి మొక్క వాడిపోకుండా ఉండడం ఆ ఇంటి వాస్తు శుద్ధికి చిహ్నం. ఎక్కడైతే దేవతలు తిరుగుతారో అక్కడ వృక్ష సంపద కూడా చైతన్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా బయట ప్రపంచంలో మీకు ఎన్ని కష్టాలు, ఒత్తిడి లేదా గొడవలున్నప్పటికీ మీరు మీ గృహంలో అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా, హృదయం తేలికగా మారిపోతుంటే అది దైవ ప్రభావమే. మీ నిలయంలోని సానుకూల తరంగాలు మీ మెదడులోని ఆందోళనలను తక్షణమే తుడిచివేసి మీకు అంతులేని ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. ఇల్లు నందనవనంలా అనిపించడమే దైవ సంచారానికి ప్రధాన కారణం. 10వ మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం అదృశ్య రక్షణ కవచం మరియు కార్యసిద్ధి. కొన్నిసార్లు మీకు ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సి ఉంటుంది, కానీ చివరి క్షణంలో ఏదో ఆలోచన వచ్చి మీరు ఆ మార్గంలో వెళ్లకుండా ఆగిపోతారు. లేదా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. దీనినే దైవ ప్రేరణ అంటారు. దేవతలు మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని నిర్మించి మిమ్మల్ని ఆపద నుండి కాపాడతారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
అలాగే అంకెల ద్వారా కూడా దైవం మనతో మాట్లాడుతుంది. మీరు పదే 11 గంటల 11 నిమిషాలు లేదా 12 గంటల 12 నిమిషాలు వంటి సమయాన్ని చూస్తున్నారంటే విశ్వంలోని శక్తులు మీతో సంభాషిస్తున్నాయని అర్థం. ఫ్రెండ్స్, ఈ 10 సంకేతాలలో కనీసం 2 లేదా 3 మీ ఇంట్లో కనిపిస్తున్నా మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారని అర్థం. దేవతల ఈ శక్తిని కాపాడుకోవడానికి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు దీపారాధన చేస్తూ సానుకూల ఆలోచనలతో ఉండండి. దైవం మనలోనే ఉన్నాడని గ్రహించినప్పుడు మన ఇల్లే ఒక వైకుంఠంలా మారుతుంది. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో పంచుకోండి. తద్వారా వారు కూడా తమ జీవితంలో దైవ ఉనికిని గుర్తించగలుగుతారు. ఈ 3 పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, జన్మం, పునర్జన్మ, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవటం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులు ఏమిటి? అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు. బట్టలు లేకుండా ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. మరి నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం. మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమానపరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు. మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి. ఆడవారు కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటి అంటే నిద్రించకూడదు. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు, ముత్తాతలు, చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంది. పితృశాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనమైపోతుంది. కనుక నగ్నంగా ఎప్పుడూ కూడా పడుకోకండి. ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే కొంతమంది మగవారు పూజను కూడా అర్ధనగ్నంగా చేస్తారు. అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు. కానీ మగవారు అలా అర్ధనగ్నంగా పూజ చేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది.
ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అంటే పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించమని కాదు, ఉతికిన బట్టలు ధరించమని అర్థం. ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలు ధరించి మంచి మనస్సుతో పూజ చేయాలి. మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. అంతేగాని అర్ధనగ్నంగా ఎప్పుడూ పూజ చేయవద్దు. దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ఈ 3 పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది. ఇక ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తోంది. ఇక అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించటంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరినీ అవమానించకూడదు. ఎవ్వరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, ప్రియమైన వారు ఉండటం వల్ల కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యము, ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవపడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.